హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత మళ్ళీ యాక్చువల్‌గా ఇక్కడ మా పాప టాటూ ఏయించుకుంటుంది గదా! మేము ఒక బర్త్‌డే పార్టీకి అటెండ్ అయ్యామనమాట. సో, అక్కడ టాటూ ఏయించుకుంటున్నారనమాట మా ట్విన్స్ ఇద్దరు. ఆహ్, సో, ఏంటంటే ఇదొచ్చేసి ఇక్కడ అతిథిలో జరిగింది మియాపూర్‌లో. మా ఫ్రెండ్ సారీ మా పాప వాళ్ళ క్లాస్‌మేట్ వాళ్ళ సిస్టర్ అనమాట. ఫస్ట్ బర్త్‌డే. ఆ చిన్న పాపది ఫస్ట్ బర్త్‌డేకి అని చెప్పేసి వెళ్ళామనమాట. సో, ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే వాళ్ళకి టాటూది కనిపించింది. ఇంక అంతే అక్కడే స్టక్ అయిపోయారు. ఎందుకో మధ్యలో ఉంది కదా! తనే వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో, ముగ్గురు మళ్ళీ టాటూలు ఏయించుకొని ఇలా దిగారు. నేనైతే ఇలా రెడీ చేశాను పాపని ఆ రోజు. అంటే నేనే రెడీ చేయలేదు. కొంచెం మా పై ఫ్లాట్‌లో తను హెల్ప్ చేసింది హెయిర్ స్టైల్‌కి. సో, తను చక్కగా ఇలా హెయిర్ స్టైల్ ఇలా చేసి హెయిర్ బ్యాండ్స్ ఇచ్చి పంపించాను నేను. సో, సైడ్ ఐస్ దగ్గర కొంచెం అలా స్టిక్కర్స్ పెట్టిందనమాట. నేనైతే ఎప్పుడు పెట్టలే, డిఫరెంట్‌గా అనిపించింది. ఇది ఎంట్రీ పిక్ అనమాట. సో, వెళ్ళేటప్పుడు ఎంట్రీ అనమాట ఇది. చెప్పాను కదా! అతిథి బాంకెట్ హాల్‌లో అని చెప్పేసి. సో, ఏంటంటే బర్త్‌డే అయితే ఫుల్లు ఎంజాయ్ చేశారు పిల్లలు. ఎందుకంటే టాటూ స్టాల్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ క్లిప్స్ వచ్చేసి నేను ఇట్లా లైటింగ్ ఒకటి ఒకళ్ళకేమో ఇట్లా పెట్టాను. ఇంకో క్లిప్ వచ్చేసి సైడ్‌కి ఇదిగో పర్ణిక, పర్ణిత అని ఎవరి నేమ్ క్లిప్ వాళ్ళకి పెట్టా అనమాట ఇంకోటి. సో, నేనైతే ఇలా రెడీ అయ్యా అనమాట. హెయిర్ లీవ్ చేస్తే బాగుండేది అనిపించింది. బట్ చూద్దాంలే అని చెప్పి ఈ హెయిర్ స్టైల్ ఏపించుకున్నాను. బట్ ఇది లెహంగా కాబట్టి లీవ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. సో, ఇక్కడొచ్చేసి ఫుడ్ తింటున్నారు. అదొచ్చేసి డిన్నరే అనమాట. మోస్ట్‌లీ కొంతమంది మార్నింగ్ చేస్తారు. కొంతమంది ఈవినింగ్ చేస్తారు కదా! మోస్ట్‌లీ బర్త్‌డేస్ ఈవినింగే ఉంటాయి కాబట్టి ఇది ఈవినింగే. ఇంకా కొంచెం ఫ్రీ టైమ్ కుదుర్చుకొని రెడీ అయిపోయి వెళ్ళామనమాట. ఇంకా ఎలాగో ఈవినింగ్ అంటే డెఫినెట్‌గా అందరూ 8 తర్వాతే వస్తారు. సో, అట్లానే జరిగింది. ఇక్కడ కొంచెం టాటూ సరిగ్గా కనిపించట్లేదు. వీళ్ళకి ఒక్క హ్యాండ్‌కి సరిపోలేదు. 2 హ్యాండ్‌లకి ఏపించుకుంటామని చెప్పేసి ఇదిగో ఆ మెర్మైడ్ అయితే చాలా బా వచ్చింది. మెర్మైడ్, బటర్‌ఫ్లై. సో, ఏంటంటే ఇంకా స్టేజ్ పైకెళ్ళి మేము గిఫ్ట్ ఇచ్చాం గదా! ఇది స్టేజ్ మీద దిగిన పిక్స్ అనమాట. కెమెరామెన్‌కి మళ్ళీ వాళ్ళిద్దరిని గూడా దింపుతాను అంటే వాళ్ళిద్దరు మళ్ళీ సెపరేట్‌గా నుంచున్నారు. సో, యాక్చువల్‌గా ఓవరాల్ డెకరేషన్ గూడా చాలా బావుంది. మేబీ బంకెట్ హాల్‌లో చేసుంటారు. వాళ్ళే ఆబ్వియస్‌గా ఇప్పుడు అలానే పెడుతున్నారు గదా! అలాంగ్ విత్ ఫుడ్ డెకరేషన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొచ్చేసి బటర్‌ఫ్లై థీమ్ అనమాట. కలర్ కాంబినేషన్ కానీ, బటర్‌ఫ్లైస్ కానీ చాలా బావుందని అనిపించింది. లుక్ అయితే చాలా బావుందనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇది ఎంట్రీ అనమాట. వెల్కమ్ టు అర్కా శ్రీయన్సీ ఫస్ట్ బర్త్‌డే అనమాట. అయితే అక్కడ ఎంటర్ అవ్వంగానే కొంచెం ఇట్లా వాల్‌కి ఇలా ఉన్నాయి కదా! అవి బావున్నాయని చెప్పేసి పిక్స్ దిగామనమాట. ఇంకా నేనొచ్చేసి మా హస్బెండ్‌తో ఇలా దిగాను. తనెప్పుడు సింపుల్‌గా టీ షర్ట్‌లోనే వస్తారు. సో, అలానే యాజ్ యూజువల్‌గా వచ్చారు. ఇంకా నేను ఇవి ఆల్రెడీ ఇంట్లో రెడీ అయినప్పుడు దిగిన పిక్స్ హెయిర్ స్టైల్ కోసము. ఇంకా ఫుల్‌గా అయితే ఇలా రెడీ అయ్యాననమాట నేను. థాంక్స్ ఫర్ వాచింగ్.